రామారావు గారు పెళ్లి కూతురు పెళ్లి చూపుల దగ్గర నుంచి పెళ్లి కూతురు అత్తగారి ఇంటికి వెళ్ళేంత వరకు ఏమేం తంతులు ఉంటాయి? అంటే ఇది పాతకాలపు ట్రెడిషనల్ విధానం అయితే పెళ్లి చూపులే ముందు కదా. పెళ్లి చూపులు అనేసరికి పిల్లలు ఆడపిల్ల పెళ్లిగాని అమ్మాయి కాబట్టి బార్డర్ ఉండక్కర్లా ఆ చీరకి. కానీ వివాహం తంతు అయిన తర్వాత అంచులేని చీరలు కట్టుకోకూడదు అంటారు. మనం దేవుడికి పెట్టేటప్పుడు అంచులేని చీర పెట్టకూడదు, అంచులేని చీరలు కట్టుకోకూడదు కూడా. పీకల మీద కూర్చున్నా, ఎవరికైనా పెద్దవాళ్ళకి దండం పెట్టినా, గురు సమ్ముఖానికి వెళ్ళినా, గురువు గారిని కలవడానికి వెళ్తాం, అప్పుడు కూడా అంచులు లేని బట్ట కట్టుకోకూడదు. అంచులేని బట్ట కట్టుకుంటే అశుభం. అందుకని పెళ్లి కూతురు అప్పుడు పర్వాలేదుగా, అప్పుడు ఏ బార్డర్స్ లేని కొత్త కొత్త డిజైన్లు వస్తున్నాయి కదా. అందుకని ఏం చేస్తారంటే బార్డర్ లైన్ శారీ కూడా బార్డర్ వేయించుకుంటున్నారు. వివాహం అనగానే ఏమైనా కొంచెం పింక్స్, లైట్ లూజ్, కొంచెం వైలెట్ లోను దాంట్లోను, అంటే డార్క్ పర్పుల్స్ కాకుండా కొంచెం లేత పర్పుల్ కలర్స్ అలాంటివి బాగుంటాయి. మీరు అక్కడి నుంచి చూడండి, తాంబూలాలు తీసుకుంటారు, పెద్దవాళ్ళు వచ్చి ఏదో కొత్త బట్టలు ఇస్తారు, అప్పుడు కావాలి చీరలు. తర్వాత ఉంగరాలు మార్పిస్తారు, పెళ్లిళ్ళలో వర పూజలు అవి చేస్తారు, అప్పుడు కావాలి. ఎదుర్కోలేక కావాలి. తర్వాత పీటల మీదకి 2 రకాల చీరలు కడతారు కదా. మొదట ఒక వస్త్రం కట్టుకుంటారు, తర్వాత మళ్ళీ తలంబ్రాల చీర అంటారు. అయితే ఇప్పుడు ట్రెండ్ ఎలా వచ్చింది, మనకి పట్టే కట్టుకుంటున్నారు, దాని మీద పసుబడిన పర్వాలా, తలంబ్రాల బడిన పర్వాలా పట్టు వచ్చినాయి. అప్పుడు ఒకసారి కట్టుకుంటాము, ఆ తర్వాత మళ్ళీ గృహప్రవేశము, సత్యనారాయణ వ్రతము, ఏదైనా రిసెప్షన్ లాంటివి ఉంటే అది, మళ్ళీ 16 రోజుల పండుగ, సూత్రాలు మారుస్తారు కదా, అప్పుడు కూడా కొత్త బట్టే కట్టుకోవాలి. కాబట్టి ఇంత మటుకు ఒక 13-12 చీరలు కావాలి. 16 రోజుల పండుగతో కొంచెం ముగిసింది అంతే. కానీ మీరు ఇక్కడ మాట్లాడుతున్నారు, నా కళ్ళన్నీ అట్టే అలాగే